పవన్ కళ్యాణ్ గారు కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు అంటూ ఉంటారు. బహుశా ఈ విషయం నిజమే అవ్వచ్చు. ఎందుకంటే అతను సహాయం చేసిన 1 year తర్వాత బయటకు వస్తుంది ఆ వార్త. ఇలా చాలా జరిగాయి కూడా. అయితే ఈ మధ్యనే అలాంటిది ఒకటి చేసి దొరికిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా దొరికిపోయారో చెప్పనా? డిగ్రీ చదువుతున్నటువంటి లక్ష్మీ దుర్గా డేగల అనే ఒక అమ్మాయి తండ్రిని ఈ మధ్యనే కోల్పోయింది. ఇంట్లో వాళ్ళ పరిస్థితి తనకి కాలేజీ ఫీజులు కూడా కట్టలేనంత స్తోమత. ఆ అమ్మాయికి ఏమి చేయాలో తెలియక సోషల్ నెట్వర్క్స్లో పోస్ట్ చేసింది తన బాధను మొత్తాన్ని. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుందో ఏమో తెలియదు కానీ ట్విట్టర్లో తన బాధను మొత్తాన్ని రేణు దేశాయ్ గారికి పోస్ట్ చేసిందట. వెంటనే స్పందించిన రేణు గారు తన మొబైల్ నెంబర్ అడగడమే కాకుండా తన డీటెయిల్స్ మొత్తం కనుక్కొని నిజంగా ప్రాబ్లమ్స్లో ఉంది అని తెలియగానే పవన్తో ఆ విషయం షేర్ చేసుకుంది. ఇక అంతే, పవన్ కళ్యాణ్ గారు తన అసిస్టెంట్ని ఆ అమ్మాయి చదివి కాలేజీకి పంపి తన ఫీజులు మొత్తం పే చేయించాడట. ఇదంతా తెలుసుకున్న ఆ అమ్మాయి ఆనందం తట్టుకోలేక ట్విట్టర్లో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని రేణు గారిని పొగుడుతుందట. నిజంగా రేణు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ కదా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మంచి చేసి మొదటిసారి తొందరగా దొరికిపోయారు అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.